నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. అడస్మిల్ శ్రీనివాస్ గారు ఉన్నారు మనతో. నిన్న హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. సోషల్ మీడియాలో అసభ్యకర, జుగుప్సాకరమైన అవతల వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసి ఈవెన్ వాళ్ళ బెడ్రూమ్స్లో ఉన్న విషయాలు కూడా బయట పెడుతున్నటువంటి కొందరు వ్యక్తులకు సంబంధించి విజయబాబు అనేటువంటి ఆయన కోర్టుకెళ్ళాడు. ఆయన్ని మందలిస్తూ సేమ్ టైం జరిమానా విధిస్తూ ఇచ్చిన కోర్టు తీర్పు ఖచ్చితంగా కీలకమైంది. వాళ్ళని సోషల్ మీడియా ఉద్యమకారులతో పోల్చాడు ఈయన. ఆయన ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాడు. ఈ అంశం మీద మాట్లాడదాం అడ్స్మిల్ గారితో. నమస్కారం అడ్స్మిల్ గారు. నమస్కారం అండి. నిన్న కోర్టు ఇచ్చిన తీర్పు ఎలాంటి సందేశం సమాజానికి ఇచ్చింది? ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేకంగా ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన వాళ్ళకి. అంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే కొంచెం దీనికి ముందు వెళ్ళాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ టైము తర్వాత కొన్ని కేసులు, కోర్టులు, న్యాయస్థానాల్లో అవినాష్ రెడ్డి కేసులు, రఘురామకృష్ణరాజు గారి టార్చర్ కేసు, గతంలో ప్రభుత్వాలు మారకముందు ఇవన్నీ చూసినప్పుడు న్యాయ వ్యవస్థ మీద కూడా అపోహ వచ్చిందండి. ఏంట్రా ఏం జరుగుతుంది, ఈ దేశం ఏమైపోద్ది అని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కేసులు ఉండేయా, ఇలా చూసి మీరు చాలా మంచివాళ్ళండి, మీరు చేసి ఉండరు, మీరు ఏమీ చేసి ఉండరు, మీరు అధైర్యంగా ఉండండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి, మీకు సౌకర్యంగా ఉందా, బాగా కాపీ గట్ట బాగా ఇస్తున్నారని అడిగి టపాల్ పడి 14 రోజులు రిమాండ్ చేసేవారు. అవునా కదా? అవును. ఏంటి ఇలా చేస్తున్నారు, ఏమవుతుంది, వీళ్ళ లాయర్లు సరిగ్గా వాదించలేకపోతున్నారా, లేకపోతే వాళ్ళ లాయర్లు బాగా వాదిస్తున్నారా ప్రభుత్వం తరపున, ఏం అర్థమయ్యేది కాదు. సేమ్ అదే కోర్టులో జోగి రమేష్ గౌడ్ తమ్ముడు కొడుకో టపాలమని అంటే నువ్వు ఇంటికి వెళ్ళిపోవా, ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టు పంపించారు. ఇది విమర్శ కాదు, అంటే మనకు ఒక రకమైన సందేహం, ఏంటి ఇలా జరుగుతుంది, అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, అక్కడ ₹1 మనీ ట్రయల్ లేదు, ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఇలా కనపడుతుంది, అయినా సరే ఎందుకు ఇలా చేస్తున్నారంటే లాయర్ల వాదన పట్టింపు కిందే చూడాలి మనం, అంతే కదా? అంతే మరి. ఇంకా రఘురామకృష్ణరాజు గారి కేసు కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయమని కేసు పెట్టాడు. సిబిఐ వాళ్ళు శుభ్రంగా పడుకుని కోర్టుకి ఎక్కేసిన, ఏంటి మీ సంగతి ఏంటంటే, మీ ఇష్టం అండి, మీరు అలా చెప్తే అలాగండి అన్నారు. దగ్గరకంటే వచ్చేసిన తర్వాత మేము కూడా మాట్లాడతామండి అని చెప్పి మళ్ళీ ఎంటర్ అయ్యారు. మళ్ళీ వాయిదా, అలాగా లాగి ఆఖరికి మీరు అక్కడే తేల్చుకున్నానో లేకపోతే మొత్తం ఏదో చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత 17A కేసు ఒకటి చంద్రబాబు గారు ఇప్పటి వరకు వెళ్ళిపోయింది. అలాగే అవినాష్ రెడ్డికి బెయిల్ ఎప్పుడు ఇచ్చారో, ఎప్పుడు మళ్ళీ అరెస్ట్ చేశారో, ఎప్పుడు బెయిల్ ఇచ్చారో తెలియకుండా అసలు ఇవన్నీ ఏం జరుగుతుందిరా బాబు అనుకున్నాడు. ఇలాగా అప్పుడప్పుడు నువ్వు న్యాయ వ్యవస్థ, ఓరు బాబు మీరు కంగారు పడకండిరా బాబు, మేము ఉన్నాం మీకు అని నమ్మకం కోల్పోకుండా, నమ్మకం పోకుండా ఇలాంటి తీర్పులు వస్తూ ఉంటాయండి. ఇలాంటి నిర్ణయాలు, ఆదేశాలు పోలేరా బాబు మనం ఈ దేశంలో ఉండొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో ఉండాలంటే పేరుకి ప్రజాస్వామ్యమైన పాలకులు, అది ఎవరన్నా కానివ్వండి, పాలకులు వాళ్ళు చెప్పిందే వేదం. వ్యవస్థలన్నీ పాలకుడికి అబో ఉండాలి, వ్యవస్థలకి అబో పాలకుడు ఉంటున్నాడు. ఆ పాలకుడు విచక్షణ, కొంచెం పద్ధతి అయినోడు, ధర్మాన్ని పాటించేవాడు, రూల్ ఆఫ్ లా పాటించేవాడు అయితే పర్లేదు. జగన్మోహన్ రెడ్డి లాంటి అయితే ఇంతే సంగతి మనం చూసాం. అది ఇలాంటి పరిస్థితుల్లో ఈ విజయబాబు ఆయన నిజంగా బాగా చదువుకున్నాడు, ఆయన అడ్వకేట్ కూడా, ఆర్టీఐ కమిషనర్గా చేశాడు. ఆయన ఓకే, డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉండొచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద దొబ్బు దగ్గర ఉండొచ్చు అని అటుపక్క పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డి గెలవాలని కోరుకున్నాడు. ఆయన దింపుడు కళ్ళు ఆశ ఎలా ఉంటుందంటే, జూన్ 4 రిజల్ట్ రోజున ఆయన ఒక ఛానల్లో కూర్చున్నాడు, సాక్షిలోనే ఇందులో కూర్చున్నప్పుడు 11, 10:30 అవుతుంది, 9:30, 10 అవుతుంది. అప్పటికే ఫలితాల రోజు జగన్మోహన్ రెడ్డి పొద్దున్న 8:30కి ఎల్లమ్మకోటకి వెళ్ళిపోతాడని తెలిసిపోతుంది. పోస్టల్ బ్యాలెట్ చెప్పింది. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ 2000 లీడింగ్ ఎలాగుంటుంది, ఆల్రెడీ ఏదో ఇప్పిన తర్వాతే వస్తుంది.
ఇవన్నీ చూసిన తర్వాత అబ్బాయి ఎర్లీ ట్రెండ్స్ పొద్దున్న 11, 12 దాకా ఓట్లు వేసిన వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ఓట్లు వేసిన వాళ్ళు మన అసలు ఎంత అవగాహన లేకుండా ఇప్పుడు ఈవీఎం మిషన్లో పెట్టులో ఏది నొక్కితే పొద్దున్న సాయంత్రం వేసిన వాడు ప్రత్యేకించి ఇడిగా రావండి. ఏ బూత్కి ఆ బూత్ మొత్తం అన్నీ వచ్చేస్తాయి. అంతే కదా. ఇలాంటి పరిస్థితులు అంటే ఆశ పడవచ్చు కానీ దురాశ అత్యాశ ఉండకూడదు. పీక సన్నం ఆశలావు ఉండకూడదు. చూస్తుంటే తెలిసిపోతుంది ఏమాత్రం అవగాహన ఉన్నాడు కన్నా దుకాణం సర్దేసుకున్నారా బాబు. అప్పుడు ఏమన్నాలంటే వెంటనే ప్రజల తీర్పు భిన్నంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి చాలా అందగాడు, బాగా తలదూకుంటాడు, భూమికి జారిన ఉన్నా కానీ మంచోడు ఇలాంటివి చెప్పి ఈసారి ప్రజలు అతను వద్దనుకున్నారు, మళ్ళాసారి తీర్పు తెరసా వహించాలి, మళ్ళాసారి గట్టిగా వస్తాడు ఇంకా అని చెప్పుకోవాలంతే. అంతకు మించి లేదా ఎర్లీ ట్రెండ్స్ కొంచెం ఇలా ఉంటాయి, లేదంటే చివరి వరకు చూడాలి. ఘోర పరాజయం అయితే ఉండదని కొద్దిగా ఉపశమనం చెప్పుకుని ఎంత బేగా వెళ్ళిపోదామని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వాళ్ళు కాపీ కట్ట ఎత్తి తాగేసి. అంతేగాని అబ్బాయి కంగారు పడకండి అని అతను కో ప్యానలిస్టులు ఒకరి భుజాల్లో ఒక సోకుచమర్దనం చేసుకున్నారు కాసేపు. అంటే సొంత డబ్బా పరడబ్బా పరస్పర డబ్బా కొట్టుకుని ఇంకా అనవసరం కదా. అప్పుడు అవసరం లేదు కదా. ఏంటండి తెలిసిపోయిన తర్వాత ఇంకా అనవసరం కదా. ఇప్పుడు అందుకు ముందు రోజు ఆరాం వస్తా అని చెప్పాడు, అతనికి 2 రోజులు గ్యాప్ ఉండగా చెప్పాడు కాబట్టి అతనికి పర్లేదు. అతను కూడా ముఖం చాటేసాడు. తర్వాత వెంటనే వెళ్ళిపోయినట్టున్నాడు. మొత్తం అతని క్రెడిబిలిటీ మొత్తం దొబ్బేసింది. ఇంకా జీవితంలో అతను నమ్మరు. పైగా ఒక అతనైతే మీరు ఈ ట్రెండ్స్ చూసి పందెలు వేసుకుంటారేమో, మీరు పందెలు వేసుకోకుండా బాబు అని చెప్తాడు. ఇంకా అతని సలహా సూచన ఆడబడేస్తాడు. ఇప్పటికే అందరు సీ అంటున్నారు. అయితే ఇప్పుడు విషయానికి వస్తే కోర్టు వారు గౌరవ న్యాయమూర్తులు ఈయన పిటిషన్ పబ్లిక్లిటీ బిల్ వేస్తే ఎవరు ఇంట్రెస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు. ఎవరి కోసం వాళ్ళు సోషల్ మీడియా ఉద్యమకారులు అంటున్నారు. అదే ఎవరి కోసం వేయాలి, అది ఎవరి కోసం ఉద్దేశించింది? ఎవరైతే నిర్భాగ్యులు ఉంటారో, కరెక్ట్, ఎవరైతే అండదండ లేకుండా వాళ్ళు న్యాయస్థానాలు గడప తొక్కలేరో, కనీసం లాయర్ ఫీజులు కూడా చెల్లించలేరో అలాంటి వాళ్ళ తరపున ఎవరన్నా పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఓవరాల్గా పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద ఒక బిల్ దాఖలు చేయొచ్చాడు, దాన్ని పరిగణలో తీసుకుంటారు. అలా జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళని తీసుకున్నారు. ఇది మానేసి అతను సోషల్ మీడియా ఉద్యమకారులు వాళ్ళు ఏ స్వతంత్రం కోసం పోరాడారా, ఏం మాట్లాడారు వాళ్ళు? ఆ జడ్జి గారికి వాళ్ళు చూపించుంటారు. వాళ్ళు వీళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు ఇది దీనికి వ్యతిరేకంగా వాదించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా జడ్జి గారికి వాళ్ళకి చూపించుంటారు. ఆ సోషల్ మీడియా ఉద్యమకారుల వికారపు వికృత చేష్టలో వాళ్ళ పోస్టింగ్స్ ఇవన్నీ చూపించుంటారు. వాళ్ళకి వెంటనే డబాల్మని ఇంత వాన్ చేసుకుంటారు. వాళ్ళు ఆ దుర్వాసన తట్టుకోలేకుండా చాలా తీవ్ర ఆగ్రహం, చాలా ఆగ్రహం. ఒక పదం వాడారు, వ్యవస్థీకృత విష ప్రచారం అని వాడారు. అసలు మీరు ఎంత బలమైనది అండి అది. ఆ వర్డ్ ఎంత పదాడంబరం అంటారు దాన్ని, ఎంత బలమైన పదం వాడారంటే, అంటే చెప్పదలుచుకున్న దాన్ని ఇంకా గంభీరంగా గట్టిగా చెప్పాలనుకున్నాడు పదాడంబరంతో గట్టి పదాలు వాడతారన్నమాట. అంటే వాళ్ళ ఆగ్రహం ఇంకా వాళ్ళు ఇప్పుడు ఈ పదానికన్నా ఎక్కువ ఉంది ఆగ్రహం. వాళ్ళు వాడిన పదాల కన్నా లోపల ఆగ్రహం ఇంకా ఎక్కువ ఉందన్నమాట. అప్పుడు అందుకని తిరిగి ఆ చాలా ఈయనకి 50,000 ఫైన్ వేసేసారు. 1,00,000 వేయాల్సింది 50,000 తక్కువ వేస్తారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎవరన్నా సరే ఇటువంటి వాళ్ళ జోలికి వెళ్ళినా వాళ్ళ సాంగత్యం దుష్టజన సాంగత్యం చేయాలనుకున్నా వాళ్ళ తరపున మాట్లాడాలన్నా భయపడాలి. ఇదివరకు సమాజం అలా ఉండేదండి. వాడు దారి తప్పినోడంటే వాడితో మాట్లాడడానికి కానీ వాడిని దరి చేర్చుకోవడం కానీ వాడితో స్నేహించడం కానీ ఆలోచించేవారు, వాడిని దూరం పెట్టేవారు. కాబట్టి వాళ్ళది ఎంతో కొంత పరివర్తన పశ్చాత్తాపం కలిగి మార్పు కనిపించింది సమాజంలో. జైలు శిక్ష పడకపోయినా వీళ్ళు మనం దూరం పెడతారేమో, మనం తప్పు చేస్తే మన అందరూ ఏలెత్తి చూపిస్తారేమో అన్న ఒక బెరుకు భయం గుబులు ఉండేది. ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు బరిజిగింపు వచ్చింది. కారణం ఏంటి? ఇలాంటి సమర్థకులు ఉండబట్టే, ఇలాంటి వాళ్ళు సమర్థించబట్టే. అయితే ఇలాంటి వాళ్ళని సమర్థించిన వాళ్ళకి ఇప్పుడు జీవిత సాఫల్య పురస్కారాలు ఇస్తున్నారు, అది వేరే కదా. అమరావతిని ఇప్పుడు అమరావతి అన్నవాడికి జీవిత సాఫల్యం నన్న యూనివర్సిటీ ఇచ్చేస్తుంది. ఏంటండి నిజంగా అది ఎంత గొప్ప మనసు ఉండాలండి అలాగే ఇవ్వాలంటే. అంటే మీరు నన్ను దూషించినా, ద్వేషించినా, విమర్శించినా, కించపరిచినా, ప్రత్యర్థికి మద్దతుగా అత్యంత క్రూరుడికి, అరాచకవాదికి, అవినీతిపరుడికి, అడ్డగోలు దోపిడీదారుడికి, పట్టపగలు దోపిడీ చేసిన వాడికి, దండుపాళెం బ్యాచ్కి మద్దతు ఇచ్చినా సరే జీవిత సాఫల్యం అవార్డు వచ్చిందంటే దీన్ని మనం నెగిటివ్గా తీసుకోకూడదు. యు ఆర్ గ్రేట్ అంటే దూషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా వ్యవహరిస్తున్నారు
ఆ నన్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరో కానీ అతనికి దండేసి దండం పెట్టాలి, ఫోటోకి కాదు మనిషికి. అర్థమైందండి. ఎందుకంటే అదంతా జగన్ బ్యాచ్, ఆ దొంగల మూటలో కూడా అతను. మరి అతను వాళ్ళకి ఇవ్వకపోతే ఎవరికి ఇచ్చుకుంటాడు? అందులో కే శ్రీనివాస్ అని కొంచెం మంచివాడిని పెట్టాడు, ఎవరు ఏమంటాం లేకుండా. అర్థమైంది. ఇలాగా ఈ కోర్టులు కొంత చేతిలో తీసుకోవాలి. అలా దారిని పోతే జడ్జి గారు చూసేయడం ఎవరన్నా సుమోటోగా తీసేసుకోలే. ఇలాంటి ఇన్ని సోషల్ మీడియా గట్ట ఫాలో, టీవీ గట్ట ఫాలో అయ్యాళ్ళు, ఇలాంటి ఆరోపణలు వచ్చినాడు ఒరే అని పిలవంటారా అని చెప్పేసి వాళ్ళే వీళ్ళు ఎలాగ కేసులు పెట్టరో వాళ్ళే కేకేసి శిక్షలు వేస్తూ ఉండాలి. అలాంటి పరిస్థితి ఉంటే ఈరోజు దేశంలో అయినా రాష్ట్రంలో అయినా అసలు బ్రహ్మాండంగా ఉంటుందండి. అయితే ఆ జడ్జి గారికి వెంటనే బట్టలు సర్దుకుని ఉండాలి, రెడీగా ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అక్కడికి అస్సాం కట్టేస్తారు. మొన్న మధ్యన అమరావతికి అనుకూలంగా చెప్పిన వాళ్ళకి ఏం చేశారు చూసారా? చూసారు కదా. అంటే ఏనంటే న్యాయ వ్యవస్థను ఏమనకూడదు. ఎందుకు అనకూడదు? అన్ని వ్యవస్థలు అంటే అది ఒక పౌరుడు మాట్లాడే హక్కు, జీవించే హక్కు, ఇవన్నీ ప్రాథమిక హక్కులు. మిమ్మల్ని తిట్టకూడదు, విమర్శించకూడదు. అంతేగాని వ్యవస్థలో లోపం ఖచ్చితంగా ఎత్తి చూపాలి. ఇది రాజకీయ ఇప్పుడు ఈ మంచి పని చేశారు, భలే పని చేశారండి బాబు, మీకు దండమండి బాబు అంటున్నాం కదా. అవును. ఇలా మంచి పేరు తెచ్చుకోవాలా ఇలాంటి పనులు చేసి. లేకపోతే జడ్జిలు కూడా దూషించారు కదండి వాళ్ళు అన్యాయంగా. అసలు ఎంత దారుణం, ఎంత క్రూరంగా. అసలు వాళ్ళు చలించిపోయి ఉంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైపోతారండి? ఆ నొప్పి వాళ్ళకి తగిలింది. అందుకని వాళ్ళందరూ మాటు వేసి ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళు ఎవరైతే ఈ దాడికి గురయ్యారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటే భలే ఉండేది ఈ కేసు. వీళ్ళ కూడా ఇతను పట్టుకెళ్ళి అస్సాంలోనే ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. ఎక్కడ ఇంకో చోట వేస్తారు వాళ్ళని. అక్కడ వేయవలసింది సరిపోను కరెక్ట్గా వాళ్ళకి. మీరు ఎప్పుడు కూడా ఈ జీవితంలో మోకాళ్ళ మీద నడవాలని శిక్ష ఇద్దరు వాళ్ళు. ఆ 50,000 రూపాయలు ఫైన్ వేయడమే కాకుండా ఆ ఫైన్ నుంచి వసూలు చేసిన డబ్బులు, ఈయన కట్టిన డబ్బులు కళ్ళు లేని వాళ్ళకి, చెవులు వినపడని వాళ్ళకి, వాళ్ళ దీనికోసం ఖర్చు చేయాలని. నువ్వు అలాగే చేసావు కాబట్టి చూడకుండా వినకుండా నువ్వు వాళ్ళ తరపున వచ్చావు కాబట్టి నువ్వు అలాంటి వాళ్ళకి ఆ పరిహారం చెల్లించమన్నారు అన్నమాట. సో దాంట్లో కూడా అర్థం ఉంది. అదే అందుకే నేను మిమ్మల్ని ఆ విషయం మీద స్ట్రెస్ చేసి మరీ అడుగుతున్నాను. అది కూడా గొప్ప సందేశమే కదా. ఏమండి, ఇప్పుడు ఆ మధ్యన ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు చిన్న చిన్న తప్పులు చేస్తే చిన్న పెద్ద తప్పులే అయ్యి చంద్రబాబు నాయుడు గారు రిటైన్ చేశాడు. ఆ డీజీపీని కాకేసి ఎంతసేపు నిలబెట్టారు? అలా 2-3 సార్లు పిలిపించారు కదా. అది కొంచెం గట్టి, అది చాలా తీవ్రమైన శిక్ష కింద లెక్క. డీజీపీ అంటే పోలీస్ బాస్. అవును కదా. కొంతమంది ఐఏఎస్ అధికారులు ఈ బిల్లుల చెల్లింపులోని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయితే మీరు కనకాంబరం పూలు కోయండి, మందార పూలు కోసి ఆశ్రమాలు శుభ్రం చేయండి, ఆ కాగితాలు కట్టి ఏ రాతలు పడేయండి అన్నారు. అది తప్పు. మళ్ళీ మీరు 6 రోజులు వంట చేయండి, అక్కడ వాళ్ళు భోజనాలు పెట్టి మీరు వాళ్ళు వెళ్ళలేక అడగండి అని చెప్పాలి. అప్పుడు అది కఠినమైన శిక్ష అవుద్ది. అంతకన్నా దారుణంగా అంటే 1 వారం రోజులు రిమాండ్ అయ్యాలి. సో మీరు ఓవరాల్గా ఈ విషయంలో చెప్పొచ్చేది ఏంటంటే దుష్టజన సాంగత్యం చేయొద్దు. మీరు ఎప్పుడైనా సరేనండి, మన పెద్దలు చెప్పిన మాట వినాలి. సజ్జన సాంగత్యము, దుష్టజన సాంగత్యము 2 ఉంటాయి. ఇప్పుడు మనకు చెప్తారు, నీ స్నేహితులను బట్టి నిన్ను అంచనా వేస్తూ ఉంటారు, నిన్ను బట్టి నీ స్నేహితులను అంచనా వేస్తారు. అలాగే దుష్టజన సాంగత్యం ఉన్నప్పుడు ఆడు బుద్ధులు నీకు అంటుకుంటాయి. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారంటారు. నీ మంచి బుద్ధులు ఏమైనా అంటే వాళ్ళకి అంటుకోపోగా వాళ్ళ చెడు బుద్ధులు నీకు అంటుకుంటాయి. మంచి బుద్ధులు గట్టిగా ఉంటాయండి, పటికి బెల్లంలాగా. అది కరిగి వాళ్ళకి అంటుకుంటానికి టైం పడుతుంది. అదే చెడు బుద్ధులు ఉన్నాయనుకోండి, బెల్లం పాకలాగా అంటేసుకుంటుంది, ఇలా ఏలట్టుగానే అంటుకుంటుంది. అర్థమైందా? అని చేత అదే సజ్జన సాంగత్యం చేసామని వాళ్ళతో చాలా నాళ్ళు నువ్వు స్నేహం చేస్తే తప్ప నీకు వాళ్ళు మంచి బుద్ధులు రావు. నీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మా ఊళ్ళో కొంతమంది బ్రాహ్మణ పిల్లలు ఉండేవారు, నాతో పాటు చదువుకునేవారు. నేను ఎక్కువ వాళ్ళతో స్నేహం చేసేవాడిని. వాళ్ళు నాతో చేశారా, నేను వాళ్ళతో చేశాను. నాకు వేరే వేరే గ్యాంగులు బోళ్ళు ఉన్నాయి మా ఊళ్ళో. నా ఏజ్ గ్రూప్లో నాకన్నా చిన్నవాళ్ళతో, నాకన్నా పెద్దవాళ్ళతో నేను స్నేహం చేసేవాడిని, ఆడుకునేవాడిని. అందరితో గోళీలాటలు, కొంతమందితోటి బచ్చాలాటలు అంటారు, సిగరెట్ ప్యాకులు, వాళ్ళతోటి కోతి కొమ్మచ్చి, కొంతమంది బాల్ ఆట, కొంతమందితో ఇలాగ ఆడుకునేవాడిని. నేను ఆ టైం కేటాయించేవాడిని వాళ్ళకి. నేను నిజంగా అప్పట్లోనే ఇలాగా ఈ బ్రాహ్మణ పిల్లలతో కూడా నా స్నేహం ఉండేది. అందులో మా టీచర్ల పిల్లలు అందులో ఒకళ్ళిద్దరం. వాళ్ళతోటికి స్నేహం ఉన్నప్పుడు నేను చాలా అల్లరి చేసి ఉన్న రకంగా చెప్పాలంటే, అంటే మితిమీరిన ఇతరులకు ఇబ్బంది కలిగేది కాదు, కానీ ఒక రకంగా అల్లరి అంటారు. అది ఆ కంప్లైంట్ మా ఫాదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా ఫాదర్ ఏమన్నాడంటే, నన్ను కొట్టేయకుండా ఎందుకు వదిలేస్తున్నానని దానికి కారణం చెప్పాడంటే, నువ్వు ఆ బ్రాహ్మణ పిల్లలతో సజ్జన సాంగత్యం లాగా నీ ఫ్రెండ్షిప్, వాళ్ళని చూసి నేను వదిలేస్తున్నాను అన్నాడు.
నాకు అలాగే మంచి మార్కులు వచ్చాయి గ్యారంటీగా. నేను నా చదువు నేను చదువుకునేవాడిని, ఎంత అల్లరి చేసినా. మామిడి చెట్టు ఉండేది మాకు, ఆ చెట్టు మంచి ఈ కొమ్మంచి కోతుల కన్నా బాగా దూకేసిమండి. ఏంటండి, కాబట్టి అంటే అప్పుడు నాకు అనిపించింది, అంటే మర్యాద నేర్పారు. మా మదర్ ఏమనేవారంటే ఇతరులని వాళ్ళని మర్యాదగా మాట్లాడాలని చెప్పాను. ఇప్పుడు నేను అండి అంటుంటే నన్ను వద్దంటారు కొంతమంది, చిన్నపిల్లలు అండి అంటారు ఎందుకంటారు, కానీ మా మదర్ నాకు చెప్పారు, నువ్వు ఎవరినైనా సరే అండి అని పిలవాలి, మర్యాదగా పిలవాలి. ఇలాగా మన వాళ్ళని చూసి నేర్చుకున్నాను నేను కొన్ని. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ.